హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము 102 ఎపిసోడ్కి అడుగు పెట్టబోతున్నాం. ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద గారికి, భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మని కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఒక అద్భుతమైన శ్లోకాన్ని మొదలు పెట్టుకుందాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. భగవద్గీత 18వ అధ్యాయము 66వ శ్లోకము. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. శ్రద్ధగా పలకండి, చిన్న చిన్న పదాలతో పలికిస్తాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. తాత్పర్యమేమనగా మై డియర్ ఫ్రెండ్స్, తాత్పర్యానికి వచ్చే ముందు 18వ అధ్యాయము 66వ శ్లోకం అంటున్నారు. అప్పుడే అయిపోయినాయా, అన్ని శ్లోకాలు అయిపోయినాయా అని కొత్తగా వినేవారికి అనుమానం వలదు. శ్రీకృష్ణామృతం వచ్చి భగవద్గీతలోని 700 శ్లోకాలను పత్రి గారు మనందరి కోసం 104 శ్లోకాలుగా ఇంపార్టెంట్ అంటారు కదా, ఆ ఇంపార్టెంట్ అంతా మన ముందు పెట్టడం జరిగింది. వాటిని క్షుణ్ణంగా వివరించడం జరిగింది. 700 శ్లోకాలు చక్కగా చదవచ్చు, తాత్పర్యం తెలుసుకోవచ్చు. ధ్యాన వివరణ ఇంత అద్భుతంగా ఎక్కడ ఎవరు ఇచ్చింది లేదు. కొన్ని శ్లోకాలు భగవద్గీతలో పదే పదే ఒకే విషయం గురించి ప్రస్తావించినటివి పదే పదే ప్రస్తావించకుండా 2-3 శ్లోకాలను మాత్రమే తీసుకుంటూ వివరించడం జరిగింది. సంపూర్ణ జ్ఞానము భగవద్గీతలో ఏదుందో అది శ్రీకృష్ణామృతంలో కూడా ఉంది, ఎటువంటి అనుమానం వలదు. తర్వాత భగవద్గీతను కూడా చదవండి, ఎవ్వరు వద్దనడం లేదు. కానీ శ్రీకృష్ణామృతం చదవకపోతే చాలా నష్టపోతాం. ఇంత ధ్యాన వివరణ ఏ సంస్థలో కానీ ఏ భగవద్గీత పుస్తకాల్లో కానీ తాత్పర్యము ఒక తాత్పర్యం కింద మనం నోట్స్ చూస్తే 3 నుంచి 4 లైన్లు లేదా 2 లైన్లు ఉంటాయి. ఆ 2 లైన్లలో మనం వాళ్ళు చెప్పినది మనకు ధ్యానం లేక జ్ఞానం లేక పూర్ణార్థం చేసుకోలేము. మరి పత్రి సారు ఏమనేవారు, ఒక యోగీశ్వరుడు లిఖించినది, ఒక యోగీశ్వరుడు చెప్పేది ఒక యోగీశ్వరుడికి అర్థమవుతుంది అని. మరి వేదవ్యాసుల వారు ఒక యోగీశ్వరుడు, కృష్ణ పరమాత్మ ఒక యోగీశ్వరుడు. యోగీశ్వరుడు కృష్ణ చెప్పినది వేదవ్యాసులైనటువంటి మరి వేదవ్యాసుల వారికి అర్థమయ్యి మరి మనకు అందిస్తే, మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యానం చేస్తూ ఎంతో గొప్ప జ్ఞాని కాబట్టి కూలంకషంగా లోతుల్లోకి వెళ్ళి మనకి చక్కటి అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తూ వచ్చారు. ఆ జ్ఞానమే మనము అక్కడ ఉండేదే చదివి మీకు వివరిస్తున్నాం. అంతకుమించి గొప్పగా ఏం లేదు. ఏమంటే కాస్త చదివి తెలుసుకొని లోతుల్లోకి వెళ్ళి సీనియర్ మాస్టర్స్ డిస్కషన్ చేసిన అనుభవంతో ఇంకొద్దిగా లోపల్లోకి వెళ్ళి ఇంకా డీటెయిల్గా మాట్లాడడం జరుగుతుంది. అదే పత్రిజీ సార్ ఇక్కడ కూర్చొని చెప్పారనుకోండి, ఇంకా అమోఘంగా అద్భుతంగా మహా అద్భుతంగా చెప్తారు. కానీ మనం తెలుసుకునేది మనం 10 మందికి పంచాలి అని గురువు మనకి నేర్పించాడు కాబట్టి అవకాశం నాకు రావడంతో నేను ఆ బాధ్యతను స్వీకరించడం జరిగింది. మరి ఇక్కడ తాత్పర్యానికి వద్దామా మై డియర్ ఫ్రెండ్స్. అన్ని ధర్మాలను వదిలేసి ఎవరిని వారే శరణు వేడుకోవాలి. అన్ని ధర్మాలు అంటే శరీర ధర్మం, కుటుంబ ధర్మం, సమాజ ధర్మం, ఆత్మ ధర్మాన్ని కాదు. మనం ఏం చేస్తున్నామంటే ఆత్మధర్మాన్ని వదిలేసి శరీర ధర్మం, కుటుంబ ధర్మం, సమాజ ధర్మాన్ని మాత్రము రాసుకు పూసుకు తిరుగుతున్నాం. అతి ముఖ్యమైనది ఆత్మధర్మాన్ని మాత్రం మనం తెలుసుకుంటే వీటితో ఉండొద్దని కాదు, కానీ ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. మమేకమై ఉండరాదు, ఇవే శాశ్వతం అనేటట్లుగా జీవిస్తుంటాం. ఆ యొక్క తేటతెల్యం తెలుపుతుంది. ఆత్మధర్మం ఏం చెప్తుంది అంటే, నువ్వు శరీర ధర్మం పనికి మాలినది వద్దు, కుటుంబ ధర్మం వద్దు, సమాజ ధర్మం వద్దు, నువ్వు సోలోగా ధ్యానం చేసుకో, జ్ఞానాన్ని పొందని కాదు చెప్పేది. అందరితో ఉండు, అన్నిటితో ఉండు, కానీ వేటితో మమేకమై ఉండొద్దు అని నేర్పించేదే ఆత్మధర్మం. ఏమ్మా? ఓకే, ముందుకు వెళ్ళిపోదామా. మరి అన్ని ధర్మాలను వదిలేసి ఎవరిని వారే శరణు వేడుకోవాలి. ఎవరిని వారే ఎట్లా శరణు వేడుకోవాలి? ఏదైనా కష్టం వస్తే ఏం చేస్తాము? మనము భగవంతుని ప్రార్థిస్తాము. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఎవరిని వారే శరణు వేడుకోవాలి. ఎలా? అరే బాబు, ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు పత్రి గారు అనేవారు, ఎక్కడన్నా ఎందుకు నాయనా, నీలోనే ఉన్నాడు, అంతటా ఉన్నవాడు, అందరిలో ఉన్నవాడు, సర్వవ్యాపకుడైన వాడు నీ శరీరంలోనే ఆత్మరూపంలో ఉన్నాడు.
ఈ విషయం తెలుసుకుంటే మనము మన లోపలికి మనం ప్రయాణం చేస్తాము. మనల్ని మనమే శరణు వేడుకోవడం మనకు అర్థమవుతుంది. మనల్ని మనం శరణు వేడుకోవడం అంటే నీలోకి నువ్వు అంతర్ముఖుడివి అవ్వడము, ధ్యానం చేయడము, ధ్యానం చేస్తూ నిన్ను మార్చుకోవడము, నీలోని అరిషడ్వర్గాలను పోగొట్టుకోవడము, సత్యం తెలుసుకోవడము, ధర్మం తెలుసుకోవడము, దాని ప్రకారము జీవిస్తూ ఉండడము. అప్పుడు నిన్ను నేను సర్వ పాపాల నుంచి ఉద్ధరిస్తాను. ఎప్పుడైతే మనలోకి మనం ప్రయాణిస్తామో, మనల్ని మనం శరణు వేడుకుంటామో, మరి శ్రీకృష్ణ పరమాత్మ ఏమని సెలవిస్తున్నాడు, అప్పుడు నిన్ను నేను సర్వ పాపాల నుంచి ఉద్ధరిస్తాను. గతంలో తెలుసో తెలియకో, మూర్ఖత్వంతోనో, అజ్ఞానంతోనో, విచ్చలవిడితనంతోనో, అహంకారంతోనో చేసిన పాపాలు, చెయ్యకూడని దుర్మార్గాలు ఏమి చేసిన సర్వ పాపాల నుండి నేను నిన్ను ఉద్ధరిస్తాను. ఎప్పుడు నిన్ను నువ్వు శరణు కోరుకున్నప్పుడు, ఎవరంతకు వాళ్ళు శరణు కోరుకున్నప్పుడు సర్వ పాపాల నుంచి నేను మిమ్మల్ని ముక్తపరుస్తాను, సర్వ పాపాల నుంచి నేను మిమ్మల్ని ఉద్ధరిస్తాను. ఆ పాపాలన్నీ మటుమాయమైపోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అంటాడు. జ్ఞానం అనే అగ్నిచేత సర్వ కర్మలు దగ్ధమైపోతాయి. ఎప్పుడు నీకు దగ్ధమైన జ్ఞానం పొందినప్పుడు, ఏం జ్ఞానం పొందావు? భగవంతుడు నాలోనే ఉన్నాడు ఆత్మరూపంలోని, నిన్ను నువ్వు శరణు కోరుకున్నావు. అప్పుడు ఏమైపోయింది? ఇక శ్రీకృష్ణ చెప్తున్నట్లు, అప్పుడు నేను నిన్ను సర్వ పాపాల నుంచి ఉద్ధరిస్తాను. ఉద్ధరించినట్టే కదా లెక్క. మరి ధ్యాన వివరణకు వెళ్ళిపోదామా? మరొకసారి తెలుసుకుందాం. ఏమని? భగవద్గీతను అర్థం చేసుకోవడంలో అనుసరించవలసిన విధానం, భగవద్గీతను అర్థం చేసుకోవడంలో అనుసరించాల్సిన విధానం శ్లోకంలోని మొదటి పాదంలోని మమేకం శరణం వ్రజలోని మాం శ్లోకంలో ఉంది కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నప్పుడు అక్కడ మాం అనే శబ్దం మమేలో మాం వచ్చి అన్నది ఎవరికి వారు తమకు తాముగా అన్వయించుకోవాలి. నా గురించి చెబుతున్నారు కృష్ణ అని అర్థం చేసుకోవాలి. రెండవ పాదంలోని అహం త్వా సర్వ పాపేభ్యోలో అహం శ్రీకృష్ణుడి గురించి, శ్రీ వేదవ్యాసుల వారి గురించి, వారి స్వీయ పరమ ఆత్మకు అన్వయించుకోవాలి. అక్కడ మనం ఏం తెలుసుకోవాలి? అది శ్రీకృష్ణుడి గురించి, వేదవ్యాసుల గురించి, పూర్ణత్వం పొందినటువంటి ఆ మహానుభావుల గురించి మాట్లాడుతున్నారు అని మనం తెలుసుకోవాలి. శరీరం, మనసు, బుద్ధి, కుటుంబం, సామాజిక పరంగా ఆ సర్వ ధర్మాలను వదిలేసి కేవలం ఆత్మధర్మాన్నే నిర్వర్తించమంటున్నారు. అంటే ఏమని అర్థం? ఇక్కడ మనం నిర్వర్తించవలసిన అనేక ధర్మాలు ఉంటాయి. చక్కగా శ్రద్ధగా ఆలకించండి. రిపీట్ చేస్తాం, మరి దాన్ని వివరిస్తాను, మీకు అప్పుడు బాగా అర్థమవుతుంది. మనము నిర్వర్తించవలసిన అనేక ధర్మాలు ఉంటాయి కదా. అవి ఏంటివి అనేక ధర్మాలు? శరీరము, మనసు, బుద్ధి, కుటుంబము, ఇంకా సామాజిక పరంగా ఆ సర్వ ధర్మాలను వదిలేసి కేవలం ఆత్మధర్మాన్ని నిర్వర్తించమంటున్నారు. మరి ఎందుకు అలా అన్నారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మాం ఏకం శరణం వ్రజ అంటే అర్థం ఎవరి ఆత్మను వారే శరణు వేడుకోవాలి. అంటే నీలోకి నువ్వు ప్రయాణం చెయ్యాలి. ఎందుకు? ఈ శరీరము, మనసు, బుద్ధి, కుటుంబం, సమాజం పట్ల నీకు వ్యామోహం పెరిగిపోయింది. అవే శాశ్వతం అన్నట్టుగా జీవిస్తున్నావు. మరణించిన తర్వాత అందరినీ వదిలేసిపోతున్నావు. అందరితో ఉండొద్దని కాదు, ఎంతలో ఉండాలన్నా అంతలో ఉండాలి. చాలా మంది ఈ విషయం తెలుసుకొని అమ్మో కుటుంబాన్ని వదిలేయాలనా, సమాజాన్ని వదిలేయాలనా, సంపదను వదిలేయాలని భయపడతారు. ఆధ్యాత్మికత అక్కడ అలా వివరించడం లేదు. ఉండు, అన్నిటితో ఉండు, అందరితో ఉండు, మమేకమై ఉండరాదు అని చెప్పేదే ఆధ్యాత్మికత. పత్రి సార్ ఎప్పుడు ఏమనేవారంటే, నీ ఆకలి దప్పులు తీర్చుకోవడానికి ఎంత సంపాదన కావాలయ్యా? ఒక్క రొట్టె, ఇంత ఆవకాయ బద్ద సరిపోదా? రోజు రొట్టె ఏం తింటాము అని కొంతమంది జ్ఞానం లేని అజ్ఞానులు ప్రశ్నిస్తారు. అంటే దాని అర్థము నీ కడుపుకు ఇంత ఆహారం చాలు కదా, ఎంత సంపాదించినా ఇక్కడ నీతో పాటు తీసుకుపోయేది కాదు కదా. నీకు బోల్డ్ ఎంత సంపద ఉంది, ఆ సంపదనంతా నీతో పోయేటప్పుడు తీసుకుపోవు. ఇప్పుడు వాటిని నువ్వు స్వీకరించలేవు. మొత్తం నాదే అనుకోవాల్సిందే తప్పనిచ్చి నీతో పాటు వచ్చేది ఏది కాదు కదా.
మరి నీతో రాని దాని కోసము నీవు చెయ్యకూడని దుష్కర్మలు చేసి నాది నాది నాదని లోభత్వంతో జీవిస్తావు, అహంకారంతో జీవిస్తావు, ఈర్ష్యతో జీవిస్తావు. ఎందుకు ఈర్ష్య? నీకన్నా ఎవడైనా ఎక్కువగా ఉంటే నువ్వు తట్టుకోలేని స్థితి. అందుకోసం అని ఇక్కడ మనకి చక్కగా వివరిస్తున్నాడు. ఎవరి ఆత్మను వారే శరణు కోరుకోవాలి. అప్పుడు ఏమైపోతుంది? మన తప్పొప్పులు మనకు తెలుస్తాయి. ఏది సరికైనది, ఏది సరికానిది అని తెలుస్తుంది. మన ధ్యానంలో మనం కూర్చోవాలి. ఎవరి ధ్యానంలో వాళ్ళు కూర్చోవాలి. ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే సత్యమైనది ఏది, నిత్యమైనది ఏదని తెలుసుకొని సరైన విధంగా మనము నడయాడుతాము. చూడండి, పిరమిడ్ మాస్టర్లను ఎవరినైనా అడగండి, ధ్యానం ముందు మన యొక్క మైండ్ సెట్ అంతా వేరే ఉండేది. బాధేసేది, ఏడుపు వచ్చేది, కోపం వచ్చేది, మనం అనేవాళ్ళము, వాళ్ళు అనేవాళ్ళు, ఇవన్నీ సర్వసాధారణంగా తెలిసేది. ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందినప్పుడు ఏ పిరమిడ్ మాస్టర్ యొక్క మానసిక పరిస్థితి, వారి యొక్క వాక్కు చేష్ట ఎలా ఉంటుంది, ఒకరు ఎలా ఉన్నారో వాళ్ళకి సంబంధం లేదు. వారి ధర్మాలను వాళ్ళు నిర్వర్తిస్తారు. అంతకన్నా ముఖ్యమైన ఆత్మధర్మం కోసం సమయాన్ని కేటాయిస్తారు. కుటుంబంతో ఉంటారు, సమాజంతో ఉంటారు, బంధుమిత్రులతో ఉంటారు, అన్ని కర్మలు చేస్తారు, అన్ని కార్యక్రమాలు చేస్తారు, కానీ వేటితో మమేకమై ఉండరు. ఒకరి వివాహానికి పిలిస్తే అరే నన్ను కాబట్టి పిలిచినారు అని పొంగిపోడు. ఒకరి వివాహానికి పిలవకపోతే అయ్యో నన్నెందుకు పిలవలే, నన్ను చులకనగా చేసినాడే, నేను వాళ్ళకి గుర్తులేనా, నేను మనిషిని కాదా అని బాధపడరు. ఎస్ ఓకే, పత్రి సార్ అంటారు, వస్తే ఓకే, రాకపోతే డబుల్ ఓకే అనేసి. అలా ఎవరు వచ్చినా బాధపడడు, ఎవరు రాకపోయినా బాధపడడు, ఎవరు పిలిచినా బాధపడడు, పొంగిపోడు, ఎవరు పిలవకపోయినా కుంగిపోడు. ఆ స్థితి ఒక ఆధ్యాత్మికతలో ధ్యానం చేస్తూ జ్ఞానం పొందిన వాడికే ఉంటుంది. జీవితం ఒక్క మాటలు చెప్పాలంటే హాయిగా, ఆనందంగా, ప్రశాంతంగా సాగిపోతుంది. ధ్యానం లేకపోతే, జ్ఞానం లేకపోతే, ఒక రాళ్ళు వేసి ఒక డబ్బాలో శబ్దం చేస్తే ఎలా ఉంటుంది? కర్ణ కఠోరంగా ఉంటుంది. ఇంకా బాగా చెప్పాలి అంటే, ఒక బిందె తీసుకొని కుండ, ఓకే, నీళ్లు తీసుకోవడానికి వెళ్ళినారు, చెరువులో నీళ్లు ఉన్నాయనుకోండి, అవలీలగా కుండ నీళ్లు తీసుకొని పైకి వచ్చేస్తుంది. నీళ్లు లేవనుకోండి, గీసుకుపోయి ఏమైపోతుంది? ఆ కుండ పగిలిపోతుంది. ఆత్మజ్ఞానం ఉన్నవాడు ఆ సరస్సులో నుంచి హాయిగా కుండలాగా బయటికి నీళ్లతో పాటు వచ్చేస్తాడు. ఆత్మజ్ఞానం లేనివాడు పగిలిపోయి అన్ని నిర్జీవంగా పడిపోతాడు. కష్టాలు బాధలను ఏడ్చుకుంటూ ఉంటాడు. ఇది తారతమ్యం. మనం తేడా తెలుసుకోవాలి. జ్ఞానం ఉంటే ఎలా ఉంటాం, అజ్ఞానం ఉంటే ఎలా ఉంటామని. ఎవరి ఆత్మని వారే శరణు కోరుకోవాలి. ఎవరి ఆత్మని వాళ్ళు శరణు కోరుకుంటే హాయిగా, ఆనందంగా ఉంటాం. మన ధ్యానంలో మనం కూర్చోవాలి. ఎవరి ఆత్మని వాళ్ళు శరణు కోరుకోవడం అంటే ఏమి? ఎవరి ధ్యానంలో వాళ్ళు కూర్చోవడము, అప్పుడు వారు వారి ఆత్మని శరణు కోరుకొని ఉండినట్లు లెక్క. ఆకలి వేస్తుంది, భోంచెయ్యాలి, అది శరీర ధర్మం. నేను ధ్యానం చేస్తున్నాను, జ్ఞానాన్ని పొందుతున్నాను, నేను భోజనం చేయను నీకు లేదు. ద్విభుక్తి ఏకభుక్తి అంటారు. ఒక యోగి ఒక పూటే తింటాడు. మనం ఉండలేము, తట్టుకోలేము, 2 పూటలు తినాలి. 3 పూటలు 4 పూటలు తినకూడదు. వాడికి తెలుసు ఈ అనవసరం, ఎంత తినాలి, కొద్దిగా చాలు. ఎంత తిన్నా ఏం చేయాలి? ఊబకాయం వస్తుంది. ఆకలి తినడానికి ఎంత కావాలి? గురువు నేర్పించాడు కదా, కొద్దిగా చాలు. భుక్త ఆయాసంతో నిద్రొస్తూ శరీరాన్ని మంచం మీద పాడేసేదానికన్నా కొద్దిగా తిని యాక్టివ్గా ఉండి సరైన కర్మను ఆచరిస్తే ఉత్తమమైన పని కదా. అది జ్ఞాని చేసే పని. ఆకలి వేస్తుంది, భోజనం చేయాలి, అది శరీర ధర్మం. నిద్ర వస్తుంది, నిద్రపోవాలి, అది శరీర ధర్మం. నిద్ర వస్తుంది, మేల్కోమని ఉండమని చెప్పడం లేదు కదా యోగీశ్వరుడు. నిద్రపో. చూడండి, ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా మీరు తపస్సు చేయడానికి ఎక్కడికో వెళ్ళింటారు, వారు అస్సలు నిద్రపోరేమో అనుకుంటారు. వాళ్ళు ఎంచుకునేది ఎందుకు? ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా. ఒకటే కాదు అడవులను ఎంచుకునేది, నదీ ప్రాంతాల దగ్గర, హిమాలయాల్లో ధ్యానం చేసేది. వారికి కావాల్సిన నీటి వసతి ఏదో దుంపలో కాయలో దొరికే చోటు వాళ్ళు నివాసం పెట్టుకుంటారు. ఏమంటే వాళ్ళు పూట పూటకు లేచి టిఫిన్, లంచ్, డిన్నర్ అని తినరు. ధ్యానంలో నిమగ్నం అయిపోతారు. నిమగ్నం అయిపోయి వారు ఏం చేస్తారు? ఆకలి వేసినప్పుడు లేచి కొంచెం ఎక్కడో దొరికే ఆ ఫలారాలను తీసుకుంటారు. నదీ జలాల దగ్గరలోనే ఉండడం వల్ల కాస్త స్నానం చేసి వాళ్ళ యొక్క మలమూర్త విసర్జనలు చేసేసుకొని ఆ తర్వాత ఏదో ఒక ఫలాహారాన్ని స్వీకరించి మరి ధ్యానంలో కూర్చుంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు. మరి ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ధ్యానం చేయడం అంటే ఇంకా అన్నిటినీ త్యజించడం కాదు. శరీరం నిద్ర వస్తే నిద్రపోవాలి, ఆకలేస్తే ఏం చేయాలి? తినాలి. ఈ రోజు నేను స్వామి రామ పుస్తకం చదువుతుంటే ఆయన రాత్రంతా మేలుకుంటాను, పగలు 1 గంట నుంచి 3 గంటల వరకు మాత్రమే నేను శరీరానికి విశ్రాంతినిస్తాను అని. రాత్రంతా మేలుకొని ఏం చేస్తాడని మనకు డౌట్ వస్తుంది. తనలో తాను ఉంటాడు, ధ్యానంలో ఉంటాడు, ధ్యానం చేస్తాడు. పగలంతా ప్రాపంచికంలో
అందరితో స్నేహం చేయడు. పగలంతా ఏం చేస్తాడు, హాయిగా కూర్చొని అన్ని ఆత్మ గ్రంథాలను తిరిగేస్తాడు. రాత్రంతా ధ్యానము, పగలంతా ఆత్మ గ్రంథాలను తిరిగేయడము. 1 గంట నుంచి 3 గంటల వరకు తను ఏం చేస్తాడంట, కాస్త శరీరానికి ఉపశమనం కలిగేటట్టు కునుకు తీస్తాడు. మరి అంత గొప్ప యోగీశ్వరుడు స్వామి రామ. మరి అలాంటి యోగీశ్వరులు ఎంతో మంది గురించి ద హిమాలయన్ మాస్టర్స్ అనే పుస్తకం మీరు చదివితే తెలుస్తుంది. వీలైతే నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఆ పుస్తకాన్ని కూడా మీకు చూపిస్తాను. ఖచ్చితంగా చదవవలసిన పుస్తకం. ఎంతో మంది యోగీశ్వరులు ఎలా సాధన చేశారు, ఎలా ముక్త పొందారు, వారి సాధనలో గల పరిపక్వత స్థితికి ఎలా తెలుసుకోవాలి, ఆ మెలకువలు ఎలా తెలుసుకోవాలని స్వామిరామ గురువు అన్ని చోట్లకు స్వామిరామని పంపిస్తూ అందరి గురువుల దగ్గర జ్ఞానాన్ని అభ్యసించమని పంపిస్తూ ఉంటాడు. అలా స్వామిరామ కూడా అందరి దగ్గరికి వెళ్ళి వారి సాధనలోని మెలకువలను తెలుసుకుంటూ ఒక అద్భుతమైన పుస్తకాన్ని రాయడం జరిగింది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మరి భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడానికి మనకు ఇంకా ఏమేం తెలుసుకోవాలనో తెలుసుకుందాం. ముందుకు సాగుదాం. నిద్ర వస్తుంది, నిద్రపోవాలి. నిద్ర కొంత నిరాకరించాలి, ఆకలిని కొంత తిరస్కరించాలి, శ్వాసను చేపట్టాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి, ధ్యానం చెయ్యాలి. ఇది ఆత్మధర్మం. తినద్దు అనడం లేదు, కొద్దిగా తగ్గించు. నిద్రపోవద్దు అని లేదు, కొద్దిగా నిద్రను తగ్గించు. ఆ తగ్గించిన సమయాన్ని ధ్యానానికి కేటాయించు. ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చేసుకో. ఈ జనన మరణ చక్రం నుంచి విడబడు అని మనకి ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి సెలవిస్తున్నాడు. సర్వ శారీరక ధర్మాలను త్యజించి మన ఆత్మధర్మంలో మనం యథావిధిగా ఉండాలి. మనం ఎలా ఉంటున్నాము, ఆత్మధర్మాన్ని అసలు ఊసుకే లేదు. మన శరీర ధర్మం, సర్వధర్మాలను పాటిస్తున్నాం. సర్వధర్మాల్లో 3 ధర్మాలు ఏమి, శరీర ధర్మం, కుటుంబ ధర్మం, సంఘ ధర్మం పాటిస్తున్నాం. త్రివిధ ధర్మాలు అంటే గుర్తుపెట్టుకోండి, 3: శరీర ధర్మం, సంఘ, కుటుంబ ధర్మం ఒకదాని కిందికి వస్తుంది, ఆత్మధర్మం. ఆత్మధర్మాన్ని వదిలేసి 2 ధర్మాల్లో మమేకమై ఉన్నాం. వీటిని కొద్దిగా తగ్గించి దీని మీద కూడా సమయాన్ని కేటాయించబోయ్ అని శ్రీకృష్ణ పరమాత్మ మనకి సెలవిస్తున్నాడు. వదిలే అనలేదు. భగవద్గీత చెప్పింది నా భర్తను వదిలేస్తా, నా భార్యను వదిలేస్తా అంటే మూర్ఖపమైన ఆలోచన. ఇంతకుముందు ఒక ఇతిహాసం తెలుసుకున్నాం. అందరు వదిలని, వద్దు, వీడొద్దు, వాడొద్దు అని వెళ్ళి ధ్యానం చేసుకుంటూ ఒక అతను ఏం చేస్తాడు, మరి ఈ సిద్ధులు పొంది భగవంతుని దర్శించి ఆత్మానుభవం పొంది అనుభూతి పొంది కిందికి వస్తూ ఒక చిన్న పిల్లవాడిని డిచ్చి కొట్టి వాడిని తిట్టి పాడేస్తాడు. అంటే అర్థమేమి, అరే వీడు తెలియకనే కొట్టాడు కదా అనేది లేదు, క్షమిస్తామనే గుణం లేదు, ప్రేమతత్వం లేదు. ఏం చేయాలి, ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా అదేను సంసారంలో ఉండి సమాజంలో ఉండి ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ నీ చుట్టూ ఉన్న పరివారమో నీ స్నేహితులో ఇబ్బంది కలిగించిన, బాధ కలిగించిన, ఎవడి కర్మకు వాడే బాధ్యుడు, లేకపోతే నా కర్మలో భాగమై వీళ్ళు ఇబ్బంది పెట్టారు అనుకుంటూ అందరితో ఉంటూ వాళ్ళు ఇబ్బంది పెట్టినా బాధ పెట్టినా తిరిగి ప్రేమిస్తూ తిరిగి క్షమిస్తూ సహనంతో ఉంటాడు అనమాట. అందుకని శరీర ధర్మం పాటించు, కుటుంబ ధర్మం పాటించు, సమాజ ధర్మం పాటించు. అయినప్పటికీ గొప్ప ధర్మం, అత్యున్నతమైన ధర్మము, నిన్ను ముక్త పదం పాడేసే ధర్మము, ప్రాపంచిక జీవితం ఆనందంగా, ఆధ్యాత్మిక జీవితం ఆనందంగా విరాజిల్లాలి అంటే భగవద్గీత చెప్పిన, పత్రిసారి చెప్పిన ఆత్మధర్మం ముఖ్యమైనది అని చెప్తున్నారు. మరి ముందుకు సాగుతామా మై డియర్ ఫ్రెండ్స్? మన ఆత్మధర్మంలో మనం యథావిధిగా ఉండాలి. అప్పుడు అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి అంటే నేను నీ సర్వ పాపాలను శుద్ధి చేస్తాను. ఎప్పుడు సర్వ పాపాలను శుద్ధి చేస్తాడు? మన ఆత్మధర్మంలో మనం యథావిధిగా ఉంటే. బిడ్డల్ని చూసుకోవడం తల్లి యొక్క బాధ్యత, భర్తని చూసుకోవడం భార్య బాధ్యత, భార్యని పిల్లల్ని చూసుకోవడం భర్త బాధ్యత. ఇది నా యథావిధి ధర్మం, నా స్వధర్మము అంటాడు. అలానే మనం పుట్టుకతో ఒక ధర్మం కోసం వచ్చాం, నా ఆత్మ నేను ఉద్ధరించుకుంటాను అని. అది మరుగున పడిపోయిందే. ఎన్ని వందల వేల జన్మలు ఎత్తామో, మరి ఏ జన్మ పుణ్యఫలమో సద్గురువు మన జీవితానికి వచ్చి భగవద్గీత మన చేతికొచ్చి మనల్ని సరిగాని మార్గం నుంచి సరివైన వైపు నడిపిస్తుంటే ఇంకా అనుమాన పడితే ఎవరికి నష్టం? ఎవరికి వారికే నష్టం. మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు నేను నీకు సహాయం చేస్తాను. ఏమని చెప్తున్నారు? నేను నీ సర్వ పాపాలను శుద్ధి చేస్తాను, అప్పుడు నేను నీకు సహాయం చేస్తాను అంటున్నారు శ్రీకృష్ణుల వారు. నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మతో నువ్వు మమేకమై ఉంటావో, నీ ఆత్మ నువ్వు ఎప్పుడు శరణు కోరుతావో, నేను నీకు సహాయ సహకారాలు అందిస్తాను. నీ సర్వ పాపాలను నేను వైదొలుగు చేస్తాను, సర్వ పాపాల నుంచి ఉద్ధరిస్తాను.
ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇంకేం చెప్పారు చూద్దామా. ఎవరిని వారే ఉద్ధరించుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తే అంత సహాయం మనకు పరమ ఆత్మల నుండి లభిస్తుంది. ఎవరిని వారు ఉద్ధరించుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తే అంత మనకు పైన నుంచి హాస్టల్ మాస్టర్స్ నుంచి పరమాత్ముడి నుంచి అంత సహాయం మనకు లభిస్తుంది. నేను చెప్పినది కాదు, ఇక్కడ పత్రి గారు వివరించారు. ఇది సత్యం, ఇది నిజం. ఎవరైతే ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతుంటారో వారికి సర్వదా ఒక ఆరా లాగా వాళ్ళని ఒక ఎనర్జీ ఉండి వాళ్ళని సర్వదా ఒక నిఘా వేసి ఎప్పుడు కాపాడుతూ ఉంటారు. మరి ఇక్కడ ఆ విషయాన్ని చక్కగా మనకు తెలియపరిచారు. ఎవరిని వారు ఉద్ధరించుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తే ఎవరిని వాళ్ళని ఎలా ఉద్ధరించుకుంటారు? ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ. ఉద్ధరేదాత్మ నాత్మానం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అర్జున, ఎవరిని వారు ఉద్ధరించుకోవాలని ఆయన అన్నాడు. భార్య కోసం భర్త చేయలేదు పూజలు పునస్కారాలు అంటారు కదా చాలా మంది. భర్త చేసిన పుణ్యం భార్యకు, భార్య చేసిన పుణ్యం భర్తకు, తల్లిదండ్రులు చేసిన పుణ్యం పిల్లలకు అంటారు. ఇవన్నీ ఇక్కడ ఆటలు ఆడలే కానీ పైన ఉండేది ఒకటే ఒక ధర్మం ఉంది. ఎవరు చేసుకున్న ధర్మం వారికి ఎవరిని వాళ్ళని ఉద్ధరించుకోవచ్చు, కానీ ఒకరింకొకరిని ఉద్ధరించడం అసంభవం. మనం అనుకోవాల్సిందే, కానీ అక్కడంటూ కొన్ని ఉన్నాయి రూల్స్ రెగ్యులేషన్స్. మనకి తెలియక మనకు నచ్చినట్లు మనం ఇక్కడ రాసుకుంటున్నాం. భగవంతుడు ఒకటే చెబుతున్నాడు, ఎవరిని వాడు ఉద్ధరించుకోవాలి. ఎవడికి ఆకలేస్తే వాడు తింటాం, ఎవడికి నిద్ర వస్తే వాడికి నిద్రపోతాం. భార్య ఆకలేస్తే భర్త తినడు, భర్తకు ఆకలేస్తే భార్య తినడు. ఇంకా సేమ్ ఇక్కడ అదొక్క చిన్న ఫార్ములా. ఇదొక్క ఎగ్జాంపుల్ తీసుకుంటే మన మతి అంతా సరి అవుతుంది. అప్పుడు మనంతా మనం నోరు మూసుకొని ధ్యానం చేస్తాం, జ్ఞానాన్ని పొందుతాం. చూడండి, ఎవరిని వారే ఉద్ధరించుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తే అంత సహాయం మనకు పరమ ఆత్మల నుండి కూడా లభిస్తుంది. ధ్యానం రక్షితం. ధ్యానాన్ని రక్షిస్తే మనం తిరిగి ఆ ధ్యానం రక్షిస్తుంది. ధ్యానాన్ని రక్షించడం ఏమైనా అనుమానం వస్తుంది కదా. ఇక్కడ పత్రి సార్ చక్కగా వివరించారు. ఎవరైతే ధ్యానాన్ని రక్షిస్తారో వారి చేత రక్షింపబడిన ఆ ధ్యానమే తిరిగి మన చేత రక్షింపబడిన, చూడండి ఎంత చక్కగా వివరించారు. ఎవరైతే ధ్యానాన్ని రక్షిస్తారో వారి చేత రక్షింపబడిన ధ్యానం, ఆ ధ్యానమే తిరిగి వారిని రక్షిస్తుంది. అంటే నువ్వు ధ్యానం చేస్తూ చేస్తూ ధ్యానం ద్వారా పొందిన జ్ఞానాన్ని తిరిగి నలుగురికి పంచితే వారు ధ్యానం చేస్తే అని అర్థం. అప్పుడు ఏమైంది? ధ్యానాన్ని రక్షించింది అని అర్థం. నువ్వు ధ్యానం చేస్తేనే ధ్యానం రక్షింపబడుతుంది. పొందిన ధ్యానాన్ని జ్ఞానాన్ని 10 మందికి పంచితే తిరిగి ఆ ధ్యానం నిన్ను రక్షిస్తుంది అని దాని అర్థం. ముందుకు సాగుతాం. మన చేత రక్షింపబడిన ధ్యాన ధర్మమే మనల్ని తిరిగి రక్షిస్తుంది. ధ్యాన ధర్మమే మనల్ని తిరిగి రక్షింపబడుతుంది. ప్రతిరోజు తప్పనిసరిగా శరీర ధర్మం, కుటుంబ ధర్మం అన్న వాటికి కొంత పక్కన పెట్టి, అర్థమైందా? ఇప్పుడు డౌట్ క్లియర్ అయిందా? అమ్మయ్య అనిపించిందా? ఏమని చెప్తున్నారు? మరి రిపీట్ చేస్తాను. ప్రతిరోజు తప్పనిసరిగా శరీర ధర్మం, కుటుంబ ధర్మం అన్న వాటికి కొంత పక్కన పెట్టి ఆత్మధర్మం చేసుకోవడమే ప్రతిరోజు చెయ్యాలి. ధ్యానము, జ్ఞాన సముపార్జన అనేది బాగా గుర్తించండి. అలా అని శరీర ధర్మాన్ని, కుటుంబ ధర్మాన్ని వదిలేయమని లేదు. మరి వాటిని కొంత పక్కన పెట్టి అని అన్నారు. ఇప్పుడు మనకి మనసు ప్రశాంతత అవుతుంది. చక్కగా అమ్మయ్య, నా వారితో ఉండొద్దు అని లేదు, నా వాళ్ళని చూసుకోవద్దు అని లేదు, నేను కాకపోతే నా పరివారాన్ని ఎవరు చూసుకుంటారనే భయంతోనే ధ్యానానికి రారు, జ్ఞానం పొందరు. ఇక్కడ అది కాదు చెప్పినది అనేది. గురువులు చెబుతూనే ఉంటారు. కొంత తెలియక, కొంచెం తెలిసి కన్ఫ్యూజ్ అయిపోయి వారు అనేకమైన జన్మలు తీసుకుంటూ ఉన్నారు. చెయ్యకూడని అంటే వింటే కదా సరి అయినదేది, సరికానిదేది తెలిసేది. విన్నాక మనకు అర్థమవుతుంది, ఓహో కుటుంబ ధర్మం, శరీర ధర్మాన్ని కొంత పక్క పెట్టి ఆత్మధర్మాన్ని నిర్వర్తించాలనా అని. ప్రతిరోజు తప్పనిసరిగా శరీర ధర్మం, కుటుంబ ధర్మం అన్న వాటిని కొంత పక్కన పెట్టి ఆత్మధర్మం చేసుకోవడమే మమేకం శరణం వ్రజ. మన చేతనే రక్షింపబడిన ఆత్మధ్యానం మన పాపాల్ని పోగొట్టి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇది కదా మనకు కావాల్సింది. మన చేతిన రక్షింపబడిన ఆత్మధ్యానం. మనం ధ్యానం చేస్తుంటే ఏమైంది? ధ్యానాన్ని రక్షించవు, బతికే ఉంది కదా. ఎవరు చెయ్యకపోతే కదా ధ్యానానికి ఉనికి ఉండండి. నువ్వు చేస్తున్నావు, నలుగురికి చెబుతున్నావు. అప్పుడు ధ్యానం రక్షించింది. కాబట్టి ఏమన్నారు పైన చెప్పినట్లు? ధ్యానం రక్షితం. అప్పుడు మన చేతనే రక్షింపబడిన ఆత్మధ్యానం మన పాపాలన్నిటిని పోగొట్టి
మోక్షాన్ని ప్రసాదిస్తుంది. మోక్షం అంటే బతికుండంగానే, నువ్వు జీవించుండంగానే నీ జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా, బాధలొచ్చినా ఒడిదుడుకులు లేకుండా, పొంగిపోకుండా, కుంగిపోకుండా ఉన్నావంటే అర్థమేమి? నువ్వు ముక్త పదంలో ఉన్నావు, మోక్షం పొందావు అని అర్థం. పత్రి సార్ ఎప్పుడు అనేవారు, మోక్షం అంటే చచ్చిపోయాక వచ్చేది కాదయ్యా. నువ్వు బతికుండంగానే నీ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులొచ్చినా పొంగిపోకుండా, కుంగిపోకుండా ఉండడమే మోక్షం పొందడము అని అనేవారు. మరి ఇలాంటి విషయాలన్నీ గొప్ప గొప్ప విషయాలు తెలియాలంటే భగవద్గీత చదవాలి, శ్రీకృష్ణామృతాన్ని వీక్షించాలి. మరి ఇటువంటి గొప్ప జ్ఞాన మార్గాన్ని చూపించినటువంటి గురువుగారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రి సార్‌కి కృతజ్ఞత చెప్పుకుంటూ, పీఎంసీ ఛానల్ కృతజ్ఞత చెప్పుకుంటూ, ఇంకొక అద్భుతమైన శ్లోకంతో మీ ముందుంటాను. అంతవరకు ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఇక సెలవు.